జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చాను న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకేనా మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు మన దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించేటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలుగా వస్తుంది ఈ 78 సంవత్సరాలలో మన దేశాన్ని 58 సంవత్సరాల పాటు నేరుగా ఈ కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది చూడండి ఈ పార్టీకి మామూలుగా మన దేశం ఎట్టు నిండాలా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంటే మనకంటే వెనక స్వాతంత్రం వచ్చినటువంటి చైనా అభివృద్ధిలో దూసుకొని పోతే మనం మాత్రం చెప్పాలంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయినాం అభివృద్ధిలో మరికొన్ని సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడినాయన్నమాట ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాలు అవినీతి అరాచకాలు దాష్టికాలు అన్నీ ఇన్ని కావు వీటన్నింటిలో ఏదో కీలకమైనది వచ్చేసి ఎమర్జెన్సీ ఈ ఎమర్జెన్సీ అనేది 1975లో సరిగ్గా ఇదే రోజున అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిందన్నమాట అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి అప్పట్లో కోర్టులు తీర్పునివ్వడంతో ఇక తాను ప్రధానమంత్రిగా రాజీనామా చేయాల్సి వస్తుందన్నటువంటి భయంతో ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీని అయితే విధించింది అప్పటి మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో అంతర్గత సంక్షోభం ఏర్పడిందని చెప్పి మన దేశంలో ఈ ఎమర్జెన్సీని అయితే విధించాడు ఇప్పుడు ఏమీ లేకపోయినా కూడా ఓయమ్మ నరేంద్ర మోడీ మత ఛాందసవాదికి నేను ఈడంతా కూడా ఎంతసేపటికి హిందువులకు ఫేవర్గా అంతా కూడా ఇమాజ్ చేస్తున్నారు ఏమే ఈడొచ్చేసి నియంత పాలన కొనసాగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఆయన ఏమైనా కూడా అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నాడా ఆయన ఎప్పుడైనా కూడా బలవంతంగా ఒకరి అధికారాన్ని లాక్కున్నాడా లేదు కదా ప్రజాస్వామ్యబద్ధంగానే కదా ఆయన ముందుకు పోతాడా కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఎమర్జెన్సీనే విధించారు ఈ ఎమర్జెన్సీను 1975 జూన్లో ప్రవేశపెట్టి 1977 మార్చి వరకు కొనసాగించారు అర్థమవుతుందా అయితే ప్రజలంతా కూడా తిరగబడడంతో ఇక చేసేది ఏమీ లేక ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ సతీయమైనటువంటి ఈ ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీని ఎత్తేసింది అయితే ఈ రోజు వచ్చేసి ఎన్నో తేదీ జూన్ 25వ తేదీ ఎమర్జెన్సీ విధించి సరిగ్గా 50 సంవత్సరాలు కావడంతో ఈ విషయం పైన మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినారు ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అమిత్ షా గారు మాట్లాడతా మీకు అందరికీ తెలుసు ఈ రోజు జూన్ 25వ తేదీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీను ప్రకటించి సరిగ్గా 50 సంవత్సరాలు అవుతుంది ఆ రోజుల్లో మన దేశ ప్రజలకు తినడానికి తిండి ఉండేది కాదు ఏమే ప్రతి ఒక్కరు కేవలం 1-2 జతల బట్టలతో కాలం వెళ్ళదెచ్చా ఉన్నారు అర్థమవుతుందా ఒక జాత ఒలి మీద ఉంటే ఇంకో జాత వచ్చేసి తాడు మీద ఉంటుంది అర్థమవుతుందా అప్పట్లో ఉండడానికి సరైన ఇల్లు కూడా ఉండేటి కాదు ఇప్పుడున్న వాళ్ళు తెలుసో తెలీదా కానీ ఏదే 80s-లోను 90s-లోను పుట్టిన వాళ్ళు తెలుస్తుంది చాలా వరకు గ్రామాల్లో అన్ని పూరి గుడిసెలు అన్ని మాకేందంటే మా పక్క కొట్టాలు అంటారనమాట అట్లా ఆ విధంగా ఉన్నాయి సుట్టిండ్లు ఇట్లా అంటారు అంతా ఈ బోధతోను గడ్డితోను ఆ విధంగా కప్పుకుంటా ఉన్నారు కనీసం రేకులు ఇళ్ళు కూడా లే పొరపాటున గనక ఈ ఎండాకాలం వచ్చిందనుకో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఊళ్ళే కాలిపోతాయి ఆ ఊరు కాలిపోయిందంటే ఊరే స్వామి ఆ మంట వచ్చి ఎగురుకుంటా వచ్చి ఆడ మన ఊరు కాలిపోతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఇళ్ల మీద కప్పుల మీద నీళ్లు పోసి పెట్టుకుంటా ఉన్నారు ఆ విధంగా జరుగుతున్నది అర్థమవుతుందా ఆ సమయంలో మన దేశంలో 3 వంతుల మంది ప్రజలు గుడిసెల్లోనే జీవిస్తా ఉన్నారు రోజు గడవడం చాలా ఇబ్బందిగా ఉంటా ఉన్నది కనీసం ఆ సమయంలో అవేవి కూడా పట్టించుకోకుండా అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీని విధించింది కేవలం తన రాజకీయ అవసరాల కోసం తన ప్రధాని పదవిని కాపాడుకోవడం కోసం ఈ ఎమర్జెన్సీని అయితే విధించి మన దేశాన్ని ఫణంగా పెట్టింది ఈ ఇందిరాగాంధీ నిజానికి అప్పట్లో మన దేశం వైపు విదేశీ పెట్టుబడిదారులు అప్పుడప్పుడే అడుగు పెడతా ఉన్నారు మన దేశంలో ఎక్కువ మంది జనాభా ఉండడంతో మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి కానీ ఆ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ ఈ ఇందిరాగాంధీ అవేమీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం తన స్వార్థం కోసమే ఈ ఎమర్జెన్సీని అయితే ప్రవేశపెట్టింది పైగా 2 ఏళ్ల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగడంతో ఇక విదేశీ పెట్టుబడిదారులంతా కూడా ఏలా తర్వాత భారతదేశ మొహం కూడా చూడాల మన దేశానికి రావాల్సినటువంటి సంస్థలు కూడా చైనాకి వెళ్ళిపోయినాయి ఈ పాపం చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీనే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు ఈ ఇందిరాగాంధీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎమర్జెన్సీను సపోర్ట్ చేస్తుంది అంటే దేశానికి ఇంత నష్టం జరిగినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి
కూడా ఈ ఎమర్జెన్సీని అయితే వెనకేసుకొని వస్తుంది తప్ప ఖండించాల. ఈ ఎమర్జెన్సీ కాలంలో దాదాపుగా 2 లక్షల మంది భారతీయులను అరెస్టులు చేసి జైల్లో నిర్బంధించారు. ఈ క్రమంలో కొన్ని వందలాది మంది భారతీయులు చనిపోయినారు. ఇప్పటికి కూడా ఆ లెక్కలైతే తేళ్లంలే. ఆ సమయంలో పత్రికల స్వేచ్ఛనైతే హరించేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఎవరైనా ఎమర్జెన్సీను ప్రశ్నిస్తూ తమ పత్రికల్లో ఈ ఆర్టికల్స్ కన్నా రాశారనుకో నేరుగా ఆ పత్రికల మీదే బ్యాన్ విధిస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థ చేతులు కట్టేశారు. న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకుండా నిలిపేశారు. చూడండి ఎంత దారుణమో. అంటే నియంత పాలన సాగింది. వీళ్ళు మళ్ళా నియంత పాలన గురించి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు లంగా కబుర్లు వీళ్ళు చెప్తారు. అర్థమైందా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినారు. పాపం కొంతమంది ఉద్యోగం మీదనే నిజాయితీగా పని చేసుకుంటా ఉద్యోగం మీదనే ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంక ఏ పని చేతరాని కూడా చేతరాదు. అలాంటి వాళ్ళకు దాదాపు 2 సంవత్సరాల పాటు జీతం కూడా ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారా. వాళ్ళ ఇళ్లలో కూడా కాదు పెద్దోళ్ళు ఉంటారు, పసిబిడ్డలు ఉంటారు. ఎంత నరకం అనుభవించుంటారు ఆకలితో. ఒకసారి ఊహించుకోండి మీరు. పేద ప్రజలకు కనీసం రేషన్ కూడా ఇవ్వాల. దీంతో అప్పట్లో అనేక మంది ప్రజలు ఆకలితో చనిపోయినారు. బతారంటే ఇంకా తట్టుకుంటారా? ఆ పాపం అంతా ఎవరిని కొట్టుకుంటుంది? ఎవరిని కొట్టుకుని చెప్పండి, ఆలోచించండి మీరే. అందుకే ఆ పరిస్థితుల్లో నుంచే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తమ తడాక ఏందో చూపించారు. ప్రాణాలకు తెగించి భారతీయులంతా కూడా పోరాటం చేశారు. చెప్పాలంటే మరో స్వాతంత్ర పోరాటం జరిగింది అప్పట్లో. అర్థమైందా? అందుకే 1977లో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమర్జెన్సీని ఎత్తేసింది. ఈ ఎమర్జెన్సీ మూలంగా మనకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ కూడా ఆగిపోయినాయి. చెప్పాలంటే అవన్నీ కూడా చైనాకి వెళ్ళిపోయినాయి. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి. ప్రజలు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూసినారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి మళ్ళీ గనక ఓటేస్తే మనమే ఊరేసుకున్నట్టు అవుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పినారు. ఎవరు? అమిత్ షా గారు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు రోజులు మారినాయి. నియంతలాగా ప్రవర్తిస్తే ఎవరికైనా కూడా శిక్ష అనేది తప్పదు. ప్రజల నుంచే వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలను పడగొట్టే శక్తి ప్రజలకు ఉండాలి అన్న విషయాలు ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాకుండా అన్ని పార్టీలను కూడా హెచ్చరిస్తున్నా, ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచే ఉద్యమాలు ప్రారంభమవుతాయి. జాగ్రత్త అంటూ అమిత్ షా గారు సూడో సెక్యులర్ ప్రభుత్వాలను ఉద్దేశించి నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం అనమాట. అది ఆ విషయమా? వీళ్ళు మళ్ళా ఏది దశాబ్దాల పాటు మన దేశానికి అంటురోగ మారిబట్టి పీడించింది కదా, ఆ పార్టీ మళ్ళా ఈ రోజు నీతి కబుర్లు సుతపోస కబుర్లు అని చెప్తుంది. మన దేశాన్ని నాకిచ్చింది మొఘలాయలు ఎంత దారుణంగా డ్యామేజ్ చేశారో, బ్రిటిషర్లు ఎంత దారుణంగా డ్యామేజ్ చేశారో చెప్పాలంటే అంతకుమించి ఎక్కువ డ్యామేజ్ చేసింది ఈ పార్టీ. ఏ పార్టీ? డెకాయిట్ పార్టీ. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మీకు గనక నైనా ఇదేదో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది, దీని గురించి నలుగురికి తెలియాలా, ఈ పార్టీ చేసినటువంటి దారుణాల గురించి నలుగురు తెలుసుకోవాలా, ఏమే ఐరన్ లేడని చెప్తా ఉంటారు ఈవిడ గారిని అపరకాళి అని చెప్పేసి. ఈ అపరకాళి ఏమేమి దారుణాలు చేసింది, ఎన్ని దుర్మార్గాలు చేసిందో జనాలంతా తెలుసుకోవాలనుకుంటే ఈ న్యూస్ని షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.